మనం కారులో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు రోడ్లు ఎంత బావున్నా మధ్యలో వచ్చి ఈ టోల్గేట్ల దగ్గర ఆగి టైం వేస్ట్ చేయడం చాలా చిరాకుగా ఉంటుంది కదా. ఫాస్టాగ్ వచ్చాక కొంచెం బెటర్ అయింది కానీ పూర్తిగా వెయిటింగ్ అయితే తప్పలేదు. కాని ఇకపై ఆ బాధ ఉండదు. అవును, త్వరలోనే మన దేశంలో టోల్గేట్లు మాయం కాబోతున్నాయి. దానికి బదులుగా శాటిలైట్ టోల్ సిస్టమ్ రాబోతోంది. అసలు ఏంటి ఈ కొత్త రూల్, ఎప్పట్నుంచి అమలవుతుంది తెలుసుకుందాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు రాజ్యసభలో ఒక కీలక ప్రకటన చేశారు. 2026 చివరి నాటికి భారతదేశమంతటా బ్యారియర్ ఫ్రీ టోల్ కలెక్షన్ సిస్టమ్ని తీసుకురాబోతున్నట్లు చెప్పారు. అంటే హైవేల మీద అడ్డంగా ఉండే టోల్ ప్లాజాలు ఉండవన్నమాట. బండి ఆపకుండానే టోల్ కట్టయిపోతుంది. దీన్నే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. ప్రస్తుతం మనకున్న ఫాస్టాగ్ స్థానంలో ఇది రాబోతోంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీ వాహనంలో ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఓబీయూ ఆన్-బోర్డ్ యూనిట్ ఉంటుంది. శాటిలైట్ ద్వారా మీ వాహనం ఎక్కడ హైవే ఎక్కింది, ఎక్కడ దిగింది అనేది ట్రాక్ అవుతుంది. మీరు ప్రయాణించిన ఖచ్చితమైన దూరానికి మాత్రమే మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు కట్టవుతాయి. ప్రస్తుతం బెంగళూరు-మైసూర్ హైవే మరియు పానిపట్-హిసార్ హైవేలో దీనిపై పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. దీనివల్ల 2 లాభాలున్నాయి. మొదటిది, ట్రాఫిక్ జామ్ అస్సలు ఉండదు, నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు. రెండవది, ప్రస్తుతం మనం ఒక టోల్గేట్ దాటాలంటే 5 కిలోమీటర్లు వెళ్లినా సరే పూర్తి డబ్బులు కట్టాలి. కానీ ఈ కొత్త సిస్టంలో మీరు 10 కిలోమీటర్లు వెళ్తే ఆ 10 కిలోమీటర్లకు మాత్రమే ఛార్జ్ కడుతుంది. దీనివల్ల సామాన్యుడికి డబ్బు ఆదా అవుతుంది. ముందుగా హైబ్రిడ్ మోడల్, అంటే కొన్ని లైన్లు ఫాస్టాగ్, కొన్ని జీఎన్ఎస్ఎస్ పెట్టి మెల్లగా పూర్తిగా మారుస్తారట. మరి ఈ కొత్త టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.